అందరికీ ప్రైజ్ అలాడ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. మనము ఈరోజు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి తెలుసుకోబోతున్నాం. మీకు ఇక్కడ 3 విషయాలను నేను చెప్తాను. మారు మనస్సు, పరిశుద్ధత, మెలకువగా ప్రార్థించడం, మూడవది సువార్త భారం. రాకడ ఎలా ఉంటుందంటే యేసుక్రీస్తు రాకడ రహస్యంగా కాదు, లోకమంతా చూసేలా ఉంటుంది. ఆయన మేఘారుడై వస్తారని బైబిల్ చెబుతుంది. కాబట్టి మనము రోజు ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన మహిమను మనం పొందాలి. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి కన్ను ఆయనను చూచును అని ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం చెప్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 30-31లో ఏమంటున్నారంటే, ఆయన వచ్చేటప్పుడు పరలోకపు దూతల సైన్యముతో మహాప్రభావంతో మరియు బోరధ్వనితో వస్తారని చెబుతున్నారు. సమయం ఎవరికీ తెలియదు. ఆయన ఎప్పుడు వస్తారో, ఏ రోజు, ఏ గడియ, ఏ మానవుడికి తెలియదు. దేవదూతలకు కూడా తెలియదు. మత్తయి సువార్త 24:36లో దొంగ ఏ గడియలో వస్తాడో తెలిస్తే యజమానుడు మెలకువగా ఉంటాడు. అలాగే ప్రభువు రాకడ కూడా హఠాత్తుగా రెప్పపాటుగా జరుగుతుంది. కాబట్టి తేదీలను లెక్కించడం కంటే ప్రతిరోజు సిద్ధపడి ఉండటమే ముఖ్యం. మనం ఎలా సిద్ధపడాలి? యేసుక్రీస్తు మధ్య ఆకాశంలోనికి వచ్చినప్పుడు ఆయనతో పాటు కొనిపోబడాలంటే మన జీవితాలు ఎలా ఉండాలి? మారు మనస్సు, పరిశుద్ధత. మన పాపములను ఒప్పుకొని యేసు రక్తము ద్వారా కడగబడి ప్రతిరోజు పరిశుద్ధంగా జీవించాలి. మెలకువగా ప్రార్థించడం. లోక ఆశలతో పాప భాగాలలో పడిపోకుండా ఆత్మీయంగా మెలకువగా ఉండి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. మెలకువగా ప్రార్థించడం. లోక ఆశలలో పాప భోగాలలో పడిపోకుండా ఆత్మీయంగా మెలకువగా ఉండి మోకాళ్ళ ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. 3వ భాగం ఏంటంటే సువార్త భారం. నశించిపోతున్న ఆత్మలను మనము సువార్త చెప్పి రక్షించడమే మన బాధ్యత. ఆయన మనకిచ్చిన తలాంతులను, బాధ్యతలను నమ్మకముగా వాడాలి.